హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ మార్చి నెల జీతాలు మరియు పెన్షన్‌లు జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు సంబంధించి మార్చి నెల జీతాలు మరియు పెన్షన్ చెల్లింపుల పైన తాజా సమాచారం అందుతోంది. ప్రస్తుతం అందుతున్న రిపోర్ట్‌ల ప్రకారంగా ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించి పే స్లిప్స్ ఆన్‌లైన్‌లో అయితే అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకున్నట్లయితే వెంటనే డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసి పే స్లిప్‌లో అయితే ఆర్థిక మరియు ఆర్థికేతర అంశాలన్నీ కూడా క్లియర్‌గా చెక్ చేసుకోండి. ఇక కేవలం సర్వీస్‌లో ఉన్న వారికే కాకుండా పదవీ విరమణ చేసిన పెన్షనర్స్‌కి కూడా పే స్లిప్స్ అయితే డౌన్‌లోడ్ అవుతున్నాయి, గమనించవచ్చు. ఈ పే స్లిప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి నిధి అనే పోర్టల్‌ను అందుబాటులో అయితే ఉంచింది ప్రభుత్వము. దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో చూస్తే ముందుగా మీరు మీ మొబైల్ లేదా కంప్యూటర్ బ్రౌజర్‌లో herb.apc.fss.in అనైతే టైప్ చేయాలి. ఇలా టైప్ చేయగానే నిధి పోర్టల్ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ వ్యక్తిగత సిఎఫ్ఎంఎస్ ఐడీని యూజర్ నేమ్‌గా మరియు మీ పేరు సెట్ చేసుకొని పాస్వర్డ్ ఎంటర్ చేయడం ద్వారా మీ యొక్క సాలరీ స్లిప్‌ను అత్యంత సులభంగా పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన మార్పు ఏమిటంటే, ఈ మార్చి నెలకు సంబంధించిన సాలరీ స్లిప్పుల్లో బిల్ నంబర్ కొత్త ఫైనాన్షియల్ ఇయర్ 2026కు అనుగుణంగా మారాయి. ప్రస్తుత సమాచారం ప్రకారం బిల్లులన్నీ కూడా 2026 సీరీస్‌తో క్రియేట్ అవుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1 తేదీ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి, ట్రెజరీ సాఫ్ట్‌వేర్‌లో పాత బడ్జెట్ అకౌంట్స్ ముగిసి కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కొత్త బిల్ నంబర్‌లు కేటాయించడం సహజంగా జరిగే ప్రక్రియనే. ఈ మార్పు వల్లనే మనకు బిల్ నంబర్‌లో వ్యత్యాసం కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం పేమెంట్ స్టేటస్ గమనించినట్లయితే చాలా తక్కువ బిల్లులు మాత్రమే ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్నాయి. అంటే సిస్టమ్ ద్వారా నేరుగా ఆమోదం పొందిన బిల్లులు తక్కువగా ఉన్నాయి. ఎక్కువ శాతం బిల్లులన్నీ కూడా ఇప్పుడిప్పుడే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేటస్‌లోకైతే వెళ్తూ ఉన్నాయన్నమాట. సో, అంటే దీని అర్థం నిధులు విడుదల కోసం బిల్లులైతే క్యూలో ఉన్నాయి అని స్పష్టమవుతుంది. మీరు మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడీ ద్వారా లాగిన్ అయ్యి స్టేటస్ చెక్ చేసినప్పుడు మీ బిల్లు ఏ దశలో ఉందో స్పష్టంగా తెలుస్తుంది. అక్కడ స్టేటస్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని ఉంటే అది త్వరలో ఆర్‌బీఐ ఈ-కుబేర్‌కి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది అని అర్థము. ఈసారి బిల్లులు ఈ-కుబేర్‌లోకి వెళ్ళిన తర్వాత వాటికి ఒక ప్రత్యేకమైన బ్యాచ్ నంబర్ అనేది కేటాయించడం మనందరికీ తెలిసిందే. సో, బ్యాచ్ నంబర్ వచ్చిన తర్వాతే సక్సెస్ పేమెంట్ అని రావడానికి మరియు మీ అకౌంట్‌లో డబ్బులు జమ కావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చాలామందికి ఒక సందేహం రావచ్చు. అదేంటంటే ఈరోజు బ్యాంకులు సరిగ్గా పని చేయని రోజు. సో, నాన్ వర్కింగ్ డే కదా! మరి జీతాలు పడతాయా అని. దీనికి సమాధానంగా ఆర్‌బీఐ ఈ-కుబేర్ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ యొక్క అంశాలను లోతుగా తెలుసుకోవాలి. ఆర్‌బీఐ ఈ-కుబేర్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్. ఇది వాణిజ్య బ్యాంకులు మరియు ఇతర ఆర్థిక సంస్థలకు ఆర్‌బీఐతో నేరుగా లావాదేవీలు జరపడానికి వీలు కల్పిస్తుంది. ఈ-కుబేర్ సాఫ్ట్‌వేర్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఇది కేవలం బ్యాంకింగ్ పని దినాల్లోనే కాకుండా సాధారణ సెలవు దినాల్లో కూడా ఆన్‌లైన్ ద్వారా లావాదేవీలను ప్రాసెస్ చేయగలదు. ఉదాహరణకు నిన్న మార్చి 31 తేదీ ఆదివారం మరియు ఆర్థిక సంవత్సరం చివరి రోజు అయినప్పటికీ బ్యాంకులు సాధారణంగా పని చేయనప్పటికీ కూడా ఈ-కుబేర్ ద్వారా కొన్ని పెండింగ్ బిల్లులు అయితే క్లియర్ అయ్యి ఉద్యోగుల ఖాతాల్లో నిధులు చేరాయి. అంటే ఈ యొక్క సాఫ్ట్‌వేర్ దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే కరెంట్ అకౌంట్ ద్వారా లావాదేవీలు జరపడానికి ప్రభుత్వానికి వీలు కల్పిస్తుంది. కేవలం ప్రభుత్వ సెక్రటరీల నిర్వహణే కాకుండా భారీ మొత్తంలో జీతాలు మరియు పెన్షన్‌లు కూడా వేగంగా బదిలీ చేయడానికి ఈ వ్యవస్థను ఉపయోగిస్తారు. కాబట్టి ఈరోజు బ్యాంకులు పూర్తి స్థాయిలో పని చేయకపోయినా ఈ-కుబేర్ ద్వారా బిల్లులు ప్రాసెస్ అయితే మీ అకౌంట్‌లో జీతం లేదా పెన్షన్ జమ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతానికి అంటే ఏప్రిల్ 1 తేదీ ఉదయానికి
అందుతున్న సమాచారం ప్రకారంగా ఇంకా బిల్లులన్నీ గూడా ఫండ్ క్లియరెన్స్ లోనే అనేది వేచి ఉన్నాయన్నమాట. ఈ బిల్లులలో కదలిక వచ్చి అవి ఈ-కుబేర్‌లోకి ఎప్పుడు వెళ్తాయా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒక్కసారి ఈ-కుబేర్‌లో బ్యాచ్ నంబర్ అలాట్ అవ్వడము ప్రారంభమైతే ఇక జీతాల పంపిణీ అనేది వేగవంతమవుతుంది. గతంలో పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ బకాయిలు లేదా ఇతర మెడికల్ బిల్లులు కూడా ఈ ప్రక్రియలోనే క్లియర్ అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం వైపు నుంచి నిధుల సర్దుబాటు ఎలా ఉందో గమనిస్తూ బిల్లుల స్టేటస్ మారిన వెంటనే మీకు పూర్తి వివరాలతో కూడినటువంటి అప్డేట్ అయితే అందిస్తాను. కాబట్టి ఉద్యోగులు మరియు పెన్షనర్స్ ఆందోళన చెందకుండా ఎప్పటికప్పుడు తమ స్టేటస్‌ను నిధి పోర్టల్‌లో చెక్ చేసుకుంటూ ఉండటం మంచిది. మీ బిల్లుల కదలికను బట్టి తదుపరి సమాచారాన్ని మరో వివరణాత్మక వీడియో ద్వారా అయితే మీకు తెలియజేస్తాను. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.